ఇప్పుడు చేస్తే అంటే మనం తెంగరోళ్ళం ఎందుకే మనం మాట్లాడుకుంటే మనం తెంగరోళ్ళమే. ఇప్పుడు ఎవరు మాట్లాడుకున్నా కానీ ఎవరు వాళ్ళకి ఇచ్చేయాలి. ఇక్కడ ఇలా ఉందండి మరి. అంటే మళ్ళీ మనకి యూనిటీ లేకపోతే ఇలాగా ఉంటుంది. కొత్త వాళ్ళు ఇంకుతారంట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం అయితే ఒంగోలు వెళ్ళి రిటర్న్ అయితే వస్తున్నాం. మనకు విజయవాడ నుంచి అయితే కిరా అయితే ఉన్నదండి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అయ్యి బాబాయ్, పొద్దున్నే మొదలు ఇన్సిడెంట్. వెనక నుంచి కొట్టాడు మరి. వెనక నుంచి కొట్టేసినట్టున్నారు. లారీ కొట్టింది. విజయవాడ ఎంటర్ అయితే అయిపోయాము. ఇంకెక్కడి నుంచి మన లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలి. ఫోన్ చేయలేదు ఇంకా, మరి ఉందో లేదో కూడా తెలియదు. వెళ్ళి చూద్దాం, ఏదోటి అవుతుంది కదా మరి. ఖాళీగా వెళ్ళడం ఎందుకు అని. మార్కెట్ మొత్తం రుచి కింద ఉంది వర్షం దెబ్బకి. మనం ఎక్కడి నుంచి అయితే వెళ్దాం. బండి ఎట్టుకోవడానికి అయితే ఉంటుంది అక్కడ. ఎక్కడ ఎత్తినా కానీ ఇబ్బంది కింద ఉంటుంది. పొద్దున్న మనం కలకల్లా ఆడిపోతుందండి బాబోయ్. మామిడికాయలు మటుకు గట్టిగా ఉన్నాయండి. కరెక్ట్గా మన టైం అయితే బాగుంది. వచ్చి రాగానే ఒక అన్నదైతే బండి కంప్లైంట్ వచ్చిందంట. బండి కిరాయి అయితే మన తగిలింది. పావు తక్కువ 3 టన్నులు అంట. వేసుకెళ్తున్నాం. మంచి కిరాయే, 3500 ఏలూరు. అన్న అయితే వెయిటింగ్ ఇప్పుడు అన్న కోసం. ఇప్పుడు ఎక్కడెక్కడ వేసుకోవాలి అన్నీ చూపిస్తాడు, అన్నీ కూడా. కరెక్ట్గా ఇప్పుడు చేస్తే అంటే మనం తెంగరోళ్ళం ఎందుకే మనం మాట్లాడుకుంటే మనం తెంగరోళ్ళమే. ఇప్పుడు ఎవరు మాట్లాడుకున్నా కానీ ఎవరు వాళ్ళకి ఇచ్చేయాలి. ఇక్కడ ఇలా ఉందండి మరి. అంటే మళ్ళీ మనకి యూనిటీ లేకపోతే ఇలాగా ఉంటుంది. కొత్త వాళ్ళు ఇంకుతారంట. లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాచాపులు వేస్తున్నారు. దాచాపులు లోడింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని బస్తాలు అయితే వస్తుందంట. అయితే ఇప్పుడు 3 చోట్లకి అయితే ఇట్టాం. ఇవేమో బ్రేక్ డౌన్ అయిన బండిలో వేసుకున్న దానికాయ బాక్సులు. ఇవేమో ఒక షాప్ దగ్గర, ఎదర దాక్షపల్లి షాప్ దగ్గర. ఇప్పుడైతే ఇక్కడ యాప్ తీసుకెళ్ళి వేసుకోవడానికి అయితే వచ్చాం. చూడండి, మంచి భలే ఉన్నాయి ఫ్రెష్గా. ఇవి కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎదర బత్తకాయలు వేసుకోవాలంట. ఇంచుమించు లోడ్ అయితే 3 టన్నుల వరకు వస్తుంది. మొత్తం అయిన తర్వాత పట్ట కట్టేసుకొని ఏలూరులో అయితే అన్లోడ్ చేసుకోవాలి. ఇవి ఇప్పుడు అక్కడ ఇంట్లో పని కనిపిస్తుంది కదండి. వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్ అంట కాబట్టి మనోడు పలకరించాడు రాగానే. నా వీడియోలు చూస్తాను మీకు అలాగని చెప్పేసి. పెద్ద ఫ్రిడ్జ్ ఇది. యాపిల్ స్కేలు, కివీలు ఇవన్నీ కూడా స్టోర్ చేస్తారు వీటిల్లోని. అన్నాళ్ళు అయితే లోకల్ అంట విజయవాడ. మన వీడియోలు అయితే చూస్తూ ఉంటారంట అన్నాళ్ళు కూడా. ఈ బండి కూడా, ఈ బండి అయితే రాజులు అంట. అన్న అయితే ఎదరికెళ్ళాడు. మొత్తం ఫ్రెండ్స్ అందరూ కూడా కనపడుతున్నారు ఇక్కడ. ఓకే అండి, తప్పకుండా. లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక అక్కడ కూడా రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ఫోన్ చేస్తున్నారు, బాబు లేట్ అయిపోయిందండి. మన లేట్ ఏముంది, ఇలా 10 దిక్కులు టచింగ్ పెట్టుకున్నారు. టచింగ్ పెట్టుకొని మనల్ని రావాలంటే మనం ఏం చేస్తాం. ఇప్పుడు వెళ్ళాలి కొట్టుకుంటాను. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. అక్కడికి వచ్చిందా చేతికెళ్ళి వచ్చి అంటున్నారు. ఏం మనుషులు అసలు. వాళ్ళకైనా ఆకలి ఉండేది, డ్రైవర్లకు ఉండదో ఏంటో అనుకుంటారు మరి. ఇక మొత్తం మీద ఒక డిస్కషన్తో అయితే అయ్యింది. బ్రోకర్లకి మాకును అయ్యేటప్పటికి కొంచెం మన వీడియో తీసేటప్పటికి కొంచెం భయపడ్డారు. జాగ్రత్తగా వదిలేరు, మాట్లాడలేదు. ఇంకా తర్వాత చూద్దాంలో ఇటు సంగతి అని టైప్లో వదిలేరు. బొక్క మనకు ఆడికి బళ్ళు దొరకపోవు, మనకి కిరాయిలు దొరకపోవు.
మనం అయితే ఇప్పుడు రావణపర్రింగ్ అంటే వెళ్ళి వాళ్ళమి. ఈసారి అయితే ఇటు సైడ్ నుంచి అయితే గొడవ ఉండదు, ఎవరో ఉండరు, అదొకటి దగ్గరగా ఉంటుంది, రోడ్డు బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. ఇలా అయితే వచ్చాం. సో ఇక్కడ నుంచి నున్న బైపాస్ సైడ్కి తిరగాలంట, తిరిగేద్దాం. కనిపిస్తుంది కదండి హైవే. అది ఒకవేళ రన్నింగ్లో కనుక వచ్చిందంటే కనుక హైదరాబాద్ వెళ్ళాలన్నా, ఒంగోలు, గుంటూరు అవి వెళ్ళాలన్నా కానీ ఇంకా విజయవాడ సిటీ అయితే తగలకుండా బయట నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది ఇంకా ఫ్లైఓవర్లు అయితే ఉన్నాయి బ్యాలెన్స్. మనం దీని పక్క నుంచి వెళ్తే డైరెక్ట్ గన్నవరం చివరికి వెళ్ళిపోతాం. గన్నవరం కూడా తగలదు మనకి. ఇదేండి హైవే, అది కొత్త హైవే. ఇది కనుక కంప్లీట్ అయిందంటే మనకి ఒంగోలు వెళ్ళాలంటే ఇంకా అసలు ట్రాఫిక్తో పని ఉండదు, ఇంకా విజయవాడతో సంబంధం ఉండదు. పైనుంచి వెళ్ళిపోవచ్చు, ఇంకా గొడవ ఉండదు. హైదరాబాద్ వెళ్ళాలన్నా సరే బయట నుంచి మొత్తం సిటీ అవుట్స్కట్లో నుంచి ఉంటుంది రోడ్ అయితేనే. స్ట్రైట్ గన్నవరం, లెఫ్ట్ సైడ్ రామచంద్రపురం, రైట్ సైడ్ ముస్తాబాద్. మనం గన్నవరం వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్ అయితే వెళ్ళిపోదాం. ఈ రోడ్లో కూడా టోల్గేట్ అయితే ఉంది, కాకపోతే ఏంటంటే ఇంకా ఓపెన్ అవ్వాలి. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ చేస్తారే మరి. ఇంకా చాలా మటుకు ఫ్లైఓవర్లు అవన్నీ ఉన్నాయి కదా, పెద్దదే టోల్గేట్. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇంకెళ్తే గన్నవరం ఊరి చివరికి వెళ్ళిపోతాం. ఇంకా మన బండిలోకి మొత్తం ఏంటంటే పేర్లు కూడా తెలియని ఫ్రూట్స్ కూడా ఎక్కేసినాయి. ఏయో బుడ్డి బుడ్డి ఉన్నాయి, ఏయో పేరు తెలియదులేండి, అది ఎందుకు లేదని తెలియనప్పుడు. అదొకటి ఇది ఏదో నేను కమలకాయ అనుకున్నాను, కమలకాయ కాదంట, మిరిండా అన్న సంథింగ్. అదొకటి ఇది ఆవకాడో అంట, ఆవకాడో. ఇవి కింద ఉన్నాయి చూడండి, అవి ఏయో ఫ్రూట్స్ మరి ఏ పేరు తెలీదు. అది యాపిల్స్కాయలు, దానిమ్మకాయలు, బత్తకాయలు, ఏమున్నాయి పుచ్చకాయలు, పైనాపిల్, ఇంకేమెక్కినాయి కివి, ద్రాక్ష పళ్ళు. అవి బాబాయ్ చాలా ఫ్రూట్స్ ఎక్కినాయి మరి మన దాంట్లోకి. ఇంకా ఎంత దూరం, ఒక 5 కిలోమీటర్లు అయితే ఉంది గన్నవరం అని చూపెడుతుంది. సరే వెళ్ళిపోవడమే ఇంకా. ఇప్పుడు ఫ్రీగా ఉంది, ఇంకా ట్రాఫిక్లో అంతా తలకాయపోటు లేకుండా బయటకు వచ్చేసాం, గొడవ లేకుండా. ఈ రోడ్డు అయితే చాలా కన్వీనియంట్గా అయితే ఉంది మనకి. మొత్తానికి ఈ హైవే అయితే ఎక్కేసాం మనం. ఇక్కడ హాస్పిటల్ ఏంటిది, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ ఏముందిలే, ఇంకా ఎన్ని తెలియని సిద్ధార్థ కాలేజ్. ఓకే, ఆడికైతే వచ్చేసింది. ఇక్కడ నుంచి ఏలూరు లొకేషన్ పెట్టమని వెళ్ళాలని, లొకేషన్ పెట్టమంటే ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు తడింకోక లేకుండానే. అర్జెంట్ అంటున్నారు కదా మరి, అందరికీ అర్జెంట్లే. మాట్లాడడానికి సరిపోం, లోడ్ వేసుకున్నా కానీ దించేటప్పుడు కానీ బాబు అర్జెంట్రా బాబు దించండి, లేదా బాబు అర్జెంట్రా బాబు వెయ్యంట్రా బాబు అన్నా సరిపోం. ఎందుకని బాబాయ్ బండి మొత్తం పైకి ఎక్కిచ్చే వేగంగా. అయ్యి బాబాయ్ అంత రిస్క్గా తోలడం ఎందుకో మరి. మనకేంటంటే చెయ్యాలని మనసులోంచి ఉన్నా కానీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు ఓకే అన్న, ఎక్కడన్నా అనుకుంటాను. దానికోసం అని చెప్పేసి ఎక్కడ ఆగలేకపోతున్నాం. అసలు హనుమాన్ జంక్షన్ ఇంకా 3 కిలోమీటర్లు ఉంది, ఏలూరు 22 కిలోమీటర్లు ఉంది. ఈ ఏసీ అప్పుడే గంట అవ్వలేదు, అప్పుడే ఫోన్లు చేస్తున్నారు ఓకే. అప్పటికే మనం ఎక్కడ కూడా టిఫిన్ కానీ చేయనప్పుడు ఆగే. అసలు లోడింగ్ అయినప్పటి నుంచి పట్ట కట్టుకున్నాం, వెంటనే బయలుదేరిపోయాం, వస్తున్నామని ఉన్నాం. ఈలోగానే మళ్ళీ ఫోన్లు బాబు గమ్మున రామా. అలాంటప్పుడు కొంచెం టచింగ్లు తగ్గించుకోవచ్చుగా, గమ్మున వచ్చేద్దాం. మనం 8 సార్లు 9 సార్లు వేసినట్టు వేసారు. మొత్తం మనం వేసుకున్న అన్నింటిలో కన్నా కాస్ట్లీ ఫ్రూట్స్ వచ్చి ఇప్పుడు కనబడుతుంది కదా, కమలకాయ కింద ఉంది. అది వచ్చేసి బాక్స్ వచ్చి 2500 అంట. ఇంచుమించు ఒక 70 కాయలు అయితే ఉన్నాయి, 2500 అంట. నేను ఏదో కమలకాయలు అని చెప్పేసి ఎందుకన్నా ఇంత ప్యాకింగ్ చేశారు, పాలు పెట్టిలో ఉంటాయి కదా అని అడిగితే తమ్ముడు ఏదో ఫ్రూట్స్ చెప్పండి అమ్మేది వస్తుంది మీకు. ఒకవేళ మీకు తెలిస్తే కొంచెం కామెంట్ అయితే చేయండి, మనకి రావట్లేదు ఏంటి అది. మనం అయితే అన్లోడింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మన కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఇంకా అందరూ రెడీగా ఉన్నారు, ఫటాఫట్ తాడిప్పేస్తే ఎవరికైనా అట్టుకు వెళ్ళిపోయేలా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మనం మటుకి అందరికీ సాయం చేయాలి. మనకు మటుకు ఒకడో ఉన్నాడు సాయం చేసి తాడు పెట్టుకోవాలన్నా కానీ, బరక మాట తిట్టాలన్నా కానీ అసలు ఒకడో రాడు. మరి ఇది ఎక్కడ న్యాయం ఏంటో మనకు అదొకటి అర్థం కాదు. ప్రతి డ్రైవర్ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు.
వాళ్ళు 100 మంది ఉన్నా సరే డ్రైవర్ని దబ్బాలి. డ్రైవర్ లేకపోతే మేము చేయలేము ఆ టైప్లో మాట్లాడతారు. మన బండి సగం అయితే అన్లోడ్ అయింది. ఇంకా ద్రాక్ష పళ్ళు దానిమ్మకాయలు అయితే ఉన్నాయి బండిలో. మిగతా అన్నీ కూడా దిగిపోయినాయి. ఎక్కడిదక్కడ డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోయింది. బళ్ళు వచ్చి వేసుకుపోయారు. మొత్తం రిక్షాలో మోటార్ సైకిల్ ఆటోలు అవి వేసుకొని వచ్చి చాలా మటుకు అయితే వేసుకుపోయారు. ఇంక ఇవి మిగిలినాయి. ఇప్పుడు మరి షాప్లో దింపుకుంటారో ఎవరన్నా వస్తా ఉన్నారో మరి చూడాలి. ఎండ అయితే మామూలు కొడతలేదు చెమటలో. మనం అందియాలంట, లేదంటే కనుక లేట్ అవుతుంది మరి చూసుకో అందిస్తే గుమ్మన అవుతుంది అని చెప్తున్నారు. సర్లేరా బాబు ఇంకేం ఎందుకు వచ్చిందిలే మీతోటని అందియాల్సి వచ్చింది. వాళ్ళకైతే అయితే మనం కైకలూరు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. ఏలూరు నుంచి ఇలా తిరిగాను కాబట్టి. కాకపోతే ఏంటంటే అక్కడ మీటింగ్ జరుగుతుందండి, పార్టీ మీటింగ్ ఏదని. ఇప్పుడు అందుకని మళ్ళీ ఇలా డైవర్షన్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కోరుకోలు వెళ్ళి కోరుకోలు నుంచి కళ్ళిండి అవన్నీ తిరగాలి. వీళ్ళ మీటింగ్లు ఎలా ఉన్నాయి కానీ మన సాగుకొచ్చి ఇలా ఉన్నాయి ఇవన్నీ. గూగుల్ మ్యాప్లో చూపిస్తేనేమో షార్ట్ కట్ అయినా అవి చూపెడుతుంది, ఈ దారిలు చూపెడుతుంది. మళ్ళీ అడిగి 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 వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇంకా గేట్ అయితే పడ్డది. ఇక్కడ క్లియర్ అయిన తర్వాత వెళ్ళాలి. ఇంక మనం ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఎలాగ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఖాళీయే కాబట్టి బండి కూడా సర్వీసింగ్కి అయితే పట్టుకెళ్ళిపోతాం. రీడింగ్ అయితే 40,000 తిరిగేసింది. కరెక్ట్గా సరిపోద్ది 4th సర్వీస్ రీడింగ్. అందుకోసం అని చెప్పేసి పట్టుకెళ్ళిపోతాం. ఇంక ఈ వీడియో అయితే అంతటితో ముగిస్తున్నాను. మిగతాది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కీప్ వాచింగ్ గౌరీశంకర్ ట్రాన్స్పోర్ట్. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని కొంచెం లైక్ చేయండి. ఉంటానండి మరి. బాయ్ బాయ్. ముద్ద అయిపోయింది. ముద్ద బొలుగులు బాగానే ఉన్నాయా? ఇంకైతే తీసుకొచ్చాం షోరూమ్ దగ్గరికి. ఇప్పుడు 4th సర్వీసింగ్ ఏమేమి పడతాయి ఏంటి ఎంత ఖర్చు వస్తుంది అంతా కూడా చూపిస్తాను. మరి మన బండి ఇప్పుడు